ఈ ఇంటి మహారాజ్ గారు అబ్బాయి ఈ ఇల్లు మొత్తం ఎలా శుభ్రం చేస్తున్నాడో మీరే చూడండి. పర్ఫెక్ట్. ఒక గ్లాసు నీళ్లు ఇవ్వవా? పర్ఫెక్ట్. కొంచెం వేడిగా టీ తెస్తావా? పర్ఫెక్ట్. మేడం ఇల్లు శుభ్రం చేయమని చెప్పారు, కొంచెం నువ్వు ఇల్లు శుభ్రం చేసి పెడతావా? తర్వాత సార్ వెళ్ళేటప్పుడు టిఫిన్ కూడా ఇస్తారా? ఇది మేడం గారి ఇల్లు, 5 స్టార్ హోటల్ అవి కాదు. మీ ఇష్టం వచ్చినట్టు ఆర్డర్లు ఇస్తున్నారు. నేను ఈ రోజు ఏ పని చెయ్యను, ఎందుకంటే ఈ రోజు నాకు హాఫ్ డే. నేను ఈ ఇంటికి యువరాజును కదా. ఏంటి నువ్వు రాజు కొడుకువా? అసలు ఏ ఊర్లో రాజు కొడుకులా ఉంటాడు చెప్పు. నువ్వు ఉదయాన్నే లేచి గుడ్ మార్నింగ్ రాజు అని చెప్పాలి. అలాగైతే నువ్వు ఏ పని చెయ్యను అంటున్నావా? చేస్తానే. నువ్వు వంట చేస్తే నేను అది తింటాను. నువ్వు టీవీ శుభ్రం చెయ్యి, నేను చూస్తాను. నువ్వు ఫ్యాన్ శుభ్రం చెయ్యి, నేను దాని కింద కూర్చుంటాను. వీడికి ఇలా చెప్తే మాట వెండు. మేడం మీకేమీ దెబ్బ తగలేదు కదా? అవును, నేను బానే ఉన్నాను. రండి మిస్ మెహతా, రండి. పర్ఫెక్ట్. స్టార్ట్. డోమ్ డోమ్ దిద్దిద్దాం దిద్దిద్దాం దిద్దిద్దాం. ఇక నేను తిన్నాను ఆవడ ఆవడ ఆవడ. నా ఫ్రెండ్స్ ని మీకు పరిచయం చేస్తాను. వాళ్ళు చాలా ప్రేమగా ఉంటారు, నిజం చెప్తున్నాను. బన్నీ, పొపై, హనీ, జోర్దార్. నిన్ను చూడగానే అనిపిస్తుంది సేమ్ టు సేమ్ ఫేస్. ఇక నువ్వు నాకు ఆప్తుడవని గర్వంగా అనిపిస్తుంది. తను జోర్దార్ కాదనిపిస్తోంది. నేను చెప్తుండేవాడిని కదా మేడం, తనలో చాలా టాలెంట్ ఉందని. నేను మీకు అప్పుడప్పుడు చెప్తుండేవాడిని కదా. తనకి స్నానం చేయిస్తే లోపల నుండి సంగీతం వస్తుంది. చూడడానికి కొంచెం నా ప్రీతిలాగే ఉంది. తను జోర్దార్ అని మీకు నమ్మకం కలిగించేదేలా? ఉండండి నిరూపిస్తాను. జోర్దార్ ఇలారా. చూడండి తను వచ్చాడు. వచ్చాడు కాదు, రాకపోయింటే తను ప్రీతి అయి ఉండేవాడు. వచ్చాడు చూడండి, తను జోర్దారే. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఉండండి. చూడండి తను కింద పడిపోయాడు. తను కింద పడకుండా ఉంటే ప్రీతి అయి ఉండేది, కానీ తను కింద పడిపోయాడు. నాకు పెట్టుండేది, దాని పేరు ప్రీతి. ఎటో వెళ్ళిపోయింది. జోర్దార్ ప్లీజ్, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక రోజంతా ప్రీతిలాగా ఉండు. సరే, కానీ నాతో పాటు ఈ ముగ్గురు కూడా రావాలి. పర్ఫెక్ట్. తక్కదేం తక్కదేం, నేను ఇక్కడ పుట్టింటేలా చేస్తాను. నువ్వు నాతో పాటు వచ్చే కాట్గా, నువ్వు దాన్ని ఆపకు ఆపకు ఆపకు. వెళ్ళిరా జోర్దార్. మీరంతా లోపలికి రండి. నేను ప్రీతికి బాల్ వేసినప్పుడల్లా అది మళ్ళీ నా దగ్గరికి తీసుకొస్తుంది. ఇప్పటికీ 100 సార్లు తల తిరిగి ఉంటుంది. ఇంత కష్టపడినా సరే స్పృహ తప్పిపోకుండా ఉందంటే మీ ప్రీతి ఏం తింటోంది? బాల్ ని ఇంత దగ్గరగా విసిరితే ఎలా మరి? మీరు మీ ప్రీతి కోసం బాల్ ని చాలా దూరంగా విసిరేస్తుంటారు కదా. జోర్దార్ వెళ్ళు, బాల్ తీసుకురా. ఇదిగో తీసుకొస్తాను. సారీ, నన్ను ఎవరైనా వరల్డ్ టూర్కి వెళ్తావా లేకపోతే నిద్రపోతావా అని అడిగితే నేను నిద్రపోతాను అనే చెబుతాను. నువ్విప్పుడు బాగా అలసిపోయావు కాబట్టి ఇప్పుడు నువ్వు నీ ఆటని ఆపు ఆపు. తప్పించుకున్నాను. నా ప్రీతి అలసిపోయినప్పుడల్లా యోగా చేస్తూ ఉంటుంది. యోగానా? తొడవటం, యోగా చేయటం ఒకేసారి.
ఎవరైనా నన్ను కాపాడండి, నా 2 కళ్ళు ఇరుక్కుపోయాయి. ఇప్పుడు జోరుదారుగా కాకుండా ఉయ్యాలగా మారిపోయినట్టున్నాను. శబాష్ శబాష్ శబాష్. జేబులోంచి ఇయర్ ఫోన్ తీసినా కూడా ఇంత ఘోరంగా చిక్కుముడి పడదనుకుంటాను. పర్ఫెక్ట్. ఏంటి ప్రీతి, నువ్వు తుడవటం లేదేంటి? అరే వావ్, జోర్దార్ వాలీబాల్ గా మారిపోయాడు. పర్ఫెక్ట్. తై తై దిద్ది తై, తై తై దిద్ది తై. ఒక నిమిషం ఉండండి, తను ఇంకా అక్కడ ఊడ్చే పని పూర్తి చేయలేదు. అయితే నువ్వు ఇప్పుడు ఏంటిని తుడువు తుడువు తుడువు. ఏదో తొడకరా. పర్ఫెక్ట్. ఇది ఇంకా శుభ్రం కాలేదు, మూలల్లో చాలా మురికుంది. అక్కడ మూలలో మాత్రమే కదా మురుకుంది, ఇల్లంతా శుభ్రంగానే ఉంది కదా. ఆ మూలలో మాత్రం మురుకుంది, అంతే కదా. ఏ జోర్దార్, ఈ ప్రీతి ఇల్లంతా శుభ్రం చేస్తుంది, నువ్వు కూడా తనతో పాటు చెయ్యాలి. నువ్వు చెప్పింది నిజమే నిజమే నిజమే. ఈ ఇంటి మహారాజ్ గారు అబ్బాయి ఈ ఇల్లు మొత్తం ఎలా శుభ్రం చేస్తున్నాడో మీరే చూడండి. నువ్వు తుడవటం లేదేంటి? పర్ఫెక్ట్. నా ప్రీతిలాగే శుభ్రం చేసావు. అవును, మీ ప్రీతి ఏమీ తినదా? ఏమో, ఆ విషయం నాకు తెలియదు. కానీ తర్వాత మసాజ్ కోసం ప్రీతి బీచ్ కి అయితే వెళ్తుంది. రండి, ఇప్పుడే బీచ్కి వెళదాం. అవును, మసాజ్ చేసే అతను ఎక్కడా? అరే, ప్రీతినే మసాజ్ చేస్తుంది. ఏంటి, మీ ప్రీతి ఎప్పుడు మసాజ్ చేయించుకోదా? ఆ విషయం తెలీదు. తాతయ్య దిద్దుతాయి, చేతులకి నూనె రాసుకో. కాస్త పైన నొక్కుతావా? అరే, జోర్దార్ చేతుల్లో ఏదో మాయ ఉన్నట్టుంది. వాళ్ళకంటే ఇప్పుడు నేనే ప్రీతి కోసం ఎక్కువగా ఎదురు చూస్తున్నాను. ఒకవేళ తిరిగి వచ్చిందంటే నేను తనకి గుణపాఠం చెబుతాను, మళ్ళీ పారిపోతుంది. నన్ను చూసి నవ్వుతున్నావా? ఇప్పుడు నేను ఎవరో చూపిస్తాను. త్వరగా చెప్పండి మేడం, తర్వాత ప్రీతి ఏం చేస్తుంది? తర్వాత ప్రీతి నేను తిప్పడానికి తీసుకువెళ్తాను. సరే సరే, కారు ఎక్కడుందో చెప్పండి. ప్రీతి కార్లో రాదు రాదు రాదు. తన వీప్ మీద నన్ను కూర్చోబెట్టుకుని తీసుకువెళ్తుంది. శబాష్ శబాష్ శబాష్. ఈ ఇంటి రాజా బిడ్డ రథమయ్యాడు. తాతయ్య దిద్దుతాయి, తాతయ్య దిద్దుతాయి. నెక్స్ట్ లైన్ చెప్పకండి, నా హార్ట్ బీట్ పెరిగిపోతుంది మేడం. అవును, మీ ప్రీతి ఎప్పుడు రెస్ట్ తీసుకోదా? ఏమో, ఆ విషయం నాకు తెలియదు. చాలు, ఇక మీద నేనేమి చెయ్యను, ఏమీ చెయ్యను. మీ ప్రీతి ఏం చేసినా దాని గురించి నాకు ఏమాత్రం దిగులేదు. ఇక మీద నేను ఏమీ చెయ్యను. సరే గాని, ఆ తర్వాత నా ప్రీతి ఏం చేస్తుందంటే చక్కగా నిద్రపోతుంది. నువ్వు మాత్రం నిద్రలోకి వెళ్ళొద్దు వెళ్ళొద్దు. వెళ్ళొద్దు వెళ్ళొద్దు. ఒక విషయం చెప్పండి, మీ ప్రీతి ఇంత పని చేసిన తర్వాత మీ దగ్గర నుంచి డబ్బు ఏమీ తీసుకోదా? ఒకసారి సాలరీ గురించి మాట్లాడి ఇంకా? నేను ఆ విషయాన్ని పట్టించుకోలేదు. కానీ ప్రీతి మాత్రం ఎప్పటికీ అలసిపోయేది కాదు. నాకు ఒకే ఒక్కసారి మీ ప్రీతి ఫోటో చూపించండి చూద్దాం. ఇది ప్రీతి ఫోటో లాగా కనిపించట్లేదు, ఏదో గుర్రం ఫోటో లాగా ఉంది. లేదు లేదు, ఇదే ప్రీతి ఫోటో. కానీ ఒక నిమిషం, ఇంపర్ఫెక్ట్. నువ్వు చూడటానికి ప్రీతిలా లేవు. నీకు 4 కాళ్ళు ఉండటం వల్ల కన్ఫ్యూజ్ అయినట్టున్నాను. నా చూపు సరిగ్గా లేదు. సారీ సారీ సారీ. నాకు నువ్వు చూడటానికి ప్రీతిలాగా ఉండటం వల్ల తాతయ్ దిద్దితయ్, తాతయ్ దిద్దితయ్ దిద్దితయ్.
మీరు తాతయ్య అని చెబుతూనే ఉండండి, నేను మాత్రం ఇక్కడ ఉండను.